గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఉదయం ఊరిని గురించి చెప్పుకుందాం. అంటే ఊట ఉండున్నది ఊరు అని. అంటే జలం ఎక్కడైతే ఉంటుందో మనుషులు అక్కడ నివాసం చేస్తారు. ఆ జలం యొక్క ఊట ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఊరు అంటాము చెప్పుకున్నాం. అందులో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ముఖ్యం కాని వాళ్ళు ఉంటారు. ముఖ్యమైన వాళ్ళు కొంతమంది లెక్కేసుకుంటే వాళ్ళ లిస్ట్ వేరుగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం మనం. సరే, ఇప్పుడు దీంట్లో ఎన్ని ఊటలు ఉన్నాయి అంటే 7 ఊటలు ఉన్నాయి. ముఖ్యంగా మిగతాటి ఊటలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా చెప్పుకుంటే ఊటలు 7 ఊటలు ఉన్నాయి. 6 ఊటలు కనిపిస్తాయి, ఊట కనిపించదు. శరీరంలో 6 ఊటలు 6 గ్రంథుల నుంచి కనిపిస్తున్నాయి. 6 చెలిమిలు ఉన్నాయనుకోండి, మీకు అర్థమవుతుందిగా. గ్రంథి అంటే అర్థం కాదు. చెలిమి అంటే నీళ్ళు తోడితే తీస్తే మళ్ళీ ఊడుతుంటాయి, మళ్ళీ తీస్తే మళ్ళీ ఊడుతుంటాయి. ఇంతకుముందు అంటే చెలువుల్లో నీళ్ళు ఎత్తుకొచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం మనం. ఆ చెలువులు ఎన్ని ఉన్నాయి? ముఖ్యంగా 7 ఉన్నాయి. కానీ ఒక చెలిమి మాత్రం కనిపించదు, నీళ్ళు ఊరేది ఊట కనిపించదు. అది ఊరుతూ ఉంటేనే మిగతా చెలువులన్నీ ఊరుతాయి. అది కనిపించనేది బాగుంటే, కనిపించుకోకుండా ఊరుతూ ఉంటే మిగతా చెలుముల్లో అంతా నీళ్ళు ఊరుతాయి. అది అంత ట్రబుల్ ఇచ్చినా మిగతా 6 చెలువుల్లో నీళ్ళు ఊరవు. మొత్తం 7 చెలువులు మొత్తం ఉండేది మన శరీరంలో. 7 చెలువుల్లో నీళ్ళు ఊడుతుంటాయి, ఒక చెలువులో కనిపించదు. అర్థమైందా? 7 గ్రంథులు ఉన్నాయి. 7 గ్రంథుల్లో ఒకటి పెద్ద, అంటే అన్నిటికంటే చిన్నదైనా కానీ సైజులో పెద్ద పేరుంది, గ్రంథి రాజము అని. అంటే గ్రంథి అన్నిటికంటే పెద్ద గ్రంథి, రాజు అంటే గొప్పవాడు అని. దానివల్ల మిగతా గ్రంథులన్నీ దాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. అర్థమైందా? సరే, మొత్తం మీద 7 ఊటలు ఉన్నాయి మనకు. అర్థమైందా? అంటే 7 ఊటలు అంటే కొంతమంది తెలియదు, కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, కానీ చదువురాని వాళ్ళకు 7 ఊటల గురించి తెలియదు. సరే, ఏదో ఊర్లో నీళ్ళు ఉంటే మనం ఉంటాడా కాపురం ఉంటాడా అనేది తెలుసు మనకు. ఎంత చదువురాని వాళ్ళకేం తెలుసు. జలం ఉంటే మనం ఉంటాం, జలం లేకపోతే అక్కడ ఉండం. జలం లేకపోతే ఏముంది, తిండినే ఏం ప్రయోజనం లేదు. అట్లాగానే మీకు కనిపించే రకంగా ఊట ఉంది ఇక్కడ, లాలా జలం అంటాం దాన్ని. లాలా జలము. ఈ జలం ఉండేదాని వల్ల, ఇక్కడ ఊట ఉండేదాని వల్ల ఒక ఊట ఉంది కాబట్టి మనకు ఇబ్బంది లేదు. అది దాని పనికి వస్తుంది అనుకో. ఈ రకంగా ఊరు అంటే ఊట కలిగినటువంటిది, ఊరేటువంటిది ఊరు అని చెప్పుకున్నాం. సరే, ప్రతి ఊరికి ఒక బొడ్రాయి ఉంటుంది. ప్రతి ఊరికి ఒక నడి ఊరిలో బొడ్రాయి ఉంటుంది. మొట్టమొదటి ఊరు కట్టేటప్పుడు ఏం చేస్తారో తెలుసునా? మొట్టమొదటి బొడ్రాయి పెట్టి దాని పక్కల నుంచి కొలత కొలుచుకొని ఊరు కట్టుకుంటారు. బొడ్రాయి ముఖ్యం అన్నమాట. అట్లాగానే మనకు బొడ్డు ఉంది, ఉందా లేదా? మనకు బొడ్డు ఉంది. అంటే బొడ్రాయి అంటారు దాన్ని. అది గుర్తుకు, అంతే గుర్తుకు రాయి పైకి పెట్టుకున్నారు. మనకు కూడా సెంటర్ ఉంది, ఊరు సెంటర్ ఏడుందో అదే బొడ్డు అంటారు. బొడ్డే అది సెంటర్ అన్నమాట. అంటే పైకి కిందికి అంత కొలత తీసుకొని సెంటర్ పెట్టుకుంటాం. ఆడుంటే యాది ఉండాలి ఏం కథ అని లెక్కేసి ఉంటుంది ఊరు కట్టుకుంటాం. అలాగా మనకు కూడా బొడ్డు ఉంది, ఊరికి కూడా ఒక బొడ్డు ఉంటుంది. దానికి దీన్ని బట్టి దాన్ని బట్టి దీన్ని తయారు చేసుకునే అనుకుంటే పూర్వం పెద్దలు. అర్థమైందా? అరే, ఈ రకంగా ఊరిలో ఒకడున్నాడు అన్నమాట. ఏమని అంటే ఒకడున్నాడే, ఒకడు ముఖ్యమైన ఉన్నాడు. ఎవరు మనమే ఉన్నాం అనుకుందాం. ఎవరు శరీరంలో జీవాత్మ ఉన్నాడు కదా. ఆత్మ ఉన్నాడు, జీవాత్మ ఉన్నాడు. ఆత్మ పెద్దవాడు, జీవాత్మ కంటే చిన్నోడు, వానికంటే చిన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని మనం ఒక లెక్కచారి తేలింది కదా పొద్దున. సరే, ఒకడేం చేసినాడంటే
కష్ట సుఖాలు అనుభవించేవాడు కదా ఎవరు? జీవాత్మ. వాడు సుఖాన్ని అనుభవించేవాడు, కష్టాన్ని అనుభవించేవాడు మాత్రమే జీవాత్మ. మిగతా పనులు ఎవరు చేయరు. మిగతా పనులు చేసేవాళ్ళు వేరే వాళ్ళు. వీడు మాత్రం ఏం పని చేసేది? శరీరంలో ఒకడు అంటే ఈ ఊరిలో ఒకడు పని చేస్తున్నారు అంతే కదా. సాకులోళ్ళు గుడలుతారు, మంగళూరు గడ్డం తీస్తారు, ఇంకో పని చేస్తారు అన్నట్టు ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటుంది, కన్ను చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది. అట్టగా మన జాతరలని చాలా తింటో ఊర్లో జాతరలు నెట్టు ఉన్నాయి ఆ రకంగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇది ఊరే. ఈ ఊర్లో కూడా జాతరలు ఉన్నాయి చాలా. లాస్ట్కు వాడు ఏ పనికిరాడు ఒక జాతిని పెడతాం మనం. అటుగా పనికిమాల జాతి కూడా ఒకటి ఉంది అంతే కదా. అడిగి పోతే మన జోలికి పోతే వాడిని కడుక్కుంటాం మనం. అంటే ముట్టుకుంటే నీళ్ళు పోసుకుంటాంలే, అది శిథిలో కూడా ముట్టుకునేవని ఏం చేస్తాం మనం? నీళ్ళు స్నానం చేస్తాం మనం తగిలినామని. అట్లాగనే మనం దినామం తగులుతాడా? దినాము కడుక్కుంటున్నాము లేదా? దాంట్లో కూడా ఒక పని చేస్తున్నాడు. మిగతాలు ముట్టుకునేమన్నా కానీ ఒకని ముట్టుకుంటే మాత్రం నీళ్ళు చల్లుకుంటాం ఎట్టయినా కానీ. ఆ రకంగా ఉంది మనకు జాతులు ఉన్నాయి చెప్తానులే. ఒకటి మాత్రం అర్థమవుతుందా లేదు మీకు? అర్థమవుతుందా? అర్థమైందా? బాగా చాలా ఫాస్ట్గా ఉండరు మీరు. వెనకలుండే వాళ్ళకి అర్థమైందప్ప. వినామని ముట్టుకుంటున్నారు, కడుక్కుంటున్నారు. ఆచార్య గట్టిగా అన్నాడు. మన వాళ్ళు అంటరాడు అంటారు, అంటరాడు అంటారు. అంటరాడు ఎందుకు? ఏటవాడు శుభ్రంగా ఉన్నాడు అంటరానాడు అంతే, ఏమీ లేదు అంతే కదా. ఆ రకంగా ఈ ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు. ఒకడేం చేశాడంటే వాడు దీంట్లో ఈ మధ్య సినిమాలు ఏదో పాట విన్నాం. తల్లి లేడు, తల్లి లేరు, పిల్లనిచ్చే మామ లేడు, ఏక నిరంజన్ అండి. ఎవడో విన్నామనుకుంటా. ఏక నిరంజన సినిమానే ఏక నిరంజన. అది ఆ పీడ ఎందుకు అంటే వాడు ఏం చేశాడంటే లోపల ఉండేవాడు ఏక నిరంజన్ అన్నాడు. ఇంకోటి ఏం చేశాడంటే వాడు ఏక నిరంజన్ అంటే అలక్ నిరంజన్ అన్నాడు. వాడు ఏమన్నాడు? అలక్ నిరంజన్ అన్నాడు. వాడు ఏక్ నిరంజన్ అన్నాడు, అలక్ నిరంజన్ అన్నాడు. ఒకడేమన్నాడు? నిరంజన్ అన్నాడు. ఇప్పుడు అన్నా వాడు నిరంజన్ అంటే అలక్ నిరంజన్ వాడంటే ఏక నిరంజన్ అన్నాడు. ఈ ఏక నిరంజన్ అని ఎందుకన్నాడు? నిరంజన్ అన్నాడు ఎందుకన్నాడు? అలక్ నిరంజన్ అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడు అంటే మనం వింటాం ఈ పేర్లు. పేరు నిరంజన్ అని పేరు పెట్టుకున్నారు కొంతమంది. నిరంజన్ అని పేరు పెట్టుకున్నారు లేదా? చాలా మంది ఉన్నారు పేరు పెట్టుకునే వాళ్ళు. ఏక నిరంజన్ అని పెట్టుకోకునే అని అంటారు మాట. ఏంటంటారు? అలక్ నిరంజన్ ఇంక వాళ్ళు వీళ్ళు సన్యాసులు అంటుంటారు. అలక్ నిరంజన్ అనే సినిమాలో, అది మాయా మర్చేది సినిమాలో అలక్ నిరంజన్ చూసినాం దాన్ని. ఆ రకంగా 3 పదాలు ఉన్నాయి. ఒకడేం చేశాడంటే ఊరిలో ఒకడేమన్నాడు? నిరంజన్ అన్నాడంట. ఇంకో ఊరుడు ఏమన్నాడు? ఏక నిరంజన్ అన్నాడంట. ఇంకో ఊరోడు ఏమన్నాడు? అలాగే నిరంజన్. 3 ఊర్లో కలిసి ఒకసాట ఒకడు ఒక మాట అన్నాడంట. ఇది ఎందుకన్నారు ఈ మాట? ఎందుకన్నారు ఈ మాట అంటే ఇప్పుడు మనం దీని గురించి ఆలోచన చేయాలి. మనం కూడా 3 ఊర్లో ఉన్నారు. 3 ఊర్లలో కొంతమంది మాత్రం ఏమనలే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మామూలుగా. కొంతమంది ఎవరి జోలికి పోరు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటుంటారు. కొంతమంది అతిశాయంతం పడుతుంటారు అనమాట, అందరి జోలికి పోతుంటారు వీళ్ళు. ఎవరు? కొంతమంది. అంటే కొంతమంది అంటే కొంతమందిలో ఒకడే అట్ట పోయేది, మిగతా వాళ్ళు ఎవరు పోరు. మనకు ముఖ్యమైన వాళ్ళు 24 మంది చెప్పినాం కదా. 24 మంది చాలా బుద్ధిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు లేదా? చెవు ఇనే పని తప్ప రెండో పని చేయదు, అది ఇంకో పనికి పోదు. ఈ కన్ను అనేవాడు చూసే పని తప్ప ఏరే పనికి పోడు. నోరు అనేవాడు మాట్లాడే పని తప్ప ఇంకో పనికి పోడు. అర్థమైందా? ఈ రకంగా శరీరంలో 24 మంది ఉంటే 24 మంది వాళ్ళ పనులు పక్క పనికి పోకుండా ఎవరి పని వాళ్ళు శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు, ఏరే పని పట్టించుకోరు. కానీ ఒకడు మాత్రము వాడు కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు,
మళ్ళీ లేనిపోని పనులన్నీ ఆలోచన చేస్తుంటాడు అన్నమాట. అంటే ఏరే పనులు చేయాలని ఆసక్తి చూపుతుంటాడు, ఏరే మాటలన్నీ మాట్లాడుతుంటాడు. ఎవరు? జీవుడు అనేవాడు. వాడేం చేసినాడంటే నిరంజన్ అన్నాడు. ఒకడు నిరంజన్ ఎందుకన్నా అని అడిగితే, చూడు మామూలు ఆ పదంలో అర్థం ఏమి అంటే రంజిల్లుట అంటే సుఖపోవుట, అంతే కదా, సుఖం పొందుట, సంతోషపడుట. నాకు సంతోషం లేదు కాబట్టి నిరంజన్ అన్నాడు. నాకే సంతోషం లేదన్నాడు. అంటే లడ్డు పెట్టినవి దాకా హాయిగా తినేవి కదంటే నేను కాదంటాడు, నాకు సంతోషం కాదంటాడు. మనం ఏమంటామంటే బాగా లడ్డు పెట్టినాము, హాయిగా తిన్నావు కదా, రుచిగా ఉంది, బాగుంది తిన్నామంటే అది సంతోషం కాదంటాడు. అంటే ఇంకా ఏదైనా మంచి ధనం ఉంది కదా నీకు, ఏ కష్టం లేకుండా హాయిగా ఉంది కదా నీకు అంటే ఆ సంతోషం కాదంటాడు. ఎంత సుఖాన్నైనా కానీ వాడు సుఖం కాదు, సంతోషం కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమని రంజిల్లుట లేదు అంటే ఏమి? నిరంజన్ అంటే నాకు సంతోషం లేదన్నాడు. సంతోషము ఊరోడు నాకు సంతోషం లేదు అన్నాడు. సరే వాడి మాట ఒప్పుకుందాం. ఇంకోటి ఏమన్నాడు? వాడు సంతోషం లేదని. ఇంకోటి ఏమన్నాడు? ఎరువుడు ఏక్ నిరంజన్ అన్నాడు. నాకు ఒక్క సంతోషం కూడా లేదు అన్నాడు. అంటే సంతోషం లేదన్నాడు. ఏక్ నిరంజన్ అంటే ఒక సంతోషం కూడా లేదని అర్థం కాదు. అంటే ఒకడున్నాడు ఏమాత్రం సంతోషం లేనోడు ఉన్నాడు, ఒకడున్నాడు సంతోషం లేనాడు. ఏక్ నిరంజన్ ఒకడు సంతోషం లేకుండా ఉన్నాడు అన్నాడు. వీడేమన్నాడు? నిరంజన్ అన్నాడు. అంటే ఆ సంతోషము లేదు అన్నాడు. ఎవరికి? వానికి. వాడేమన్నాడు? ఏక్ నిరంజన్ ఒకనికి సంతోషం లేదు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు? అలక్ నిరంజన్ అన్నాడు. అంటే ఈయనకి వారికి ఏ రకంగా సంతోషం లేదో అసలు సంతోషం లేనాడు ఇంకోడున్నాడు అని చెప్పినాడు. అలక్ నిరంజన్ ఒకడు, ఏక్ నిరంజన్ ఒకడు, నిరంజన్ ఒకడు. ఇప్పుడు ముగ్గురు తేలినారు. ముగ్గురు తేలినారు అన్నమాట. ఎవరు? నిరంజన్ అనేవాడు ఒకడు, ఏక్ నిరంజన్ అనేవాడు ఒకడు, అలక్ నిరంజన్ అనేవాడు ఒకడు తేలినారు. వీళ్ళు ఎవరు? ముగ్గురు మూడూరులో ఉండే వ్యక్తులు. వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు. వీళ్ళు మిగతా వాళ్ళంతా పనులు చేసుకుంటా ఉంటే వీళ్ళు పనులు చేసుకోకుండా మాట్లాడేవాళ్ళు అనమాట. వాడెవడు? జీవాత్మ అనేవాడు మాత్రమే ఆ పని చేస్తుంటాడు అని చెప్పుకున్నాం మనం. ఇది కథ మాది చెప్తున్నాడు, అర్థమవుతుంటుంది మీకు. ఎందుకంటే ఏమాత్రం జ్ఞానం తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒకటితూరిగా జ్ఞానం చెప్తే అర్థం కాదు. జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తగ్గు స్థాయికి చెప్తే ఇదంతా ఏదో సౌకర్యం దిరా వినేదే కానీ మీరు రుచిగా ఉండదు మీకు. కాబట్టి మీకు వాళ్ళకు రుచిగా ఉండాలంటే ఈ రకంగా చెప్పుకోవడం మంచిది మనం. కాబట్టి ఇప్పుడు ఒకడేమన్నాడు? నిరంజన్ అన్నాడు. ఇంకోడేమన్నాడు? ఏక్ నిరంజన్ అన్నాడు. ఇంకోడేమన్నాడు? అలక్ నిరంజన్ అన్నాడు. అలక్ నిరంజన్ అన్నాడు. అంటే సంతోషం లేదు నోడంటే, ఒకరికి సంతోషం లేదంటే అలక్ నిరంజన్ అన్నాడు. అలక్ అంటే ఏక్, దాంట్లో ఏక్ వస్తుంది అనమాట. అంటే ఆ ఒక్కరికి కూడా లేదు అని ఇంకోటి అన్నాడు. అదేనా? ఆ ఒక్కరికి కూడా లేదు అంటే ఇప్పుడు మూడు మాటలు అయినాయి ఇక్కడ. నిరంజన్ అని అంటే జీవాత్మ అనేవానికి సంతోషం లేదు అని వాడు చెప్పుకున్నాడు. నాకు సంతోషం లేదు. ఒక జీవాత్మ ఏం చెప్పినాడంటే ఇంకో ఊర్లో జీవాత్మ అనే వ్యక్తి ఏం చెప్పాడు? ఏక్ నిరంజన్ అన్నాడు. అంటే ఏమని అర్థం? ఒక్కరికి సంతోషం లేదు అంటే నాలో ఉన్నాడు ఎవడు? ఆత్మ అనేవాడు ఉన్నాడు. వీడు కాక ఇంకో ఆత్మ ఉన్నాడు అనమాట. వాని పని వాడే చేసుకుంటాడు. వాని పని వాడే చేసుకుంటే చాలా పెద్ద పనులు చేస్తాడు ఆయన. అని వానికి సంతోషం లేదు అన్నాడు ఈయన. ఒకడున్నాడు, వానికి సంతోషం లేదన్నాడు. ఎవరు? రెండో ఊరోడేమో నాకు సంతోషం లేదన్నాడు. రెండో ఊరోడేమో వాని కథ చెప్పుకోకుండా ఒకడున్నాడు, వానికి సంతోషం లేదన్నాడు. వాని పక్కనోడికి సంతోషం లేదన్నాడు.
ఇంకో ఊరోడు ఏమన్నాడంటే అలేక్ నిరంజన్ అన్నాడు. అంటే ఆ ఒక్కనికి కూడా సంతోషం లేదు అని చెప్పినాడు. ఆ ఒక్కరికి కూడా సంతోషం లేదు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మనకు పెద్ద సమస్య వచ్చింది. 3 ఊళ్ళోళ్ళు 3 ఒకడు నాకు సంతోషం లేదంటే, లేదా పక్కన ఉండేవానికి వానికి సంతోషం లేదని ఒకడంటే, మూడోవాడు ఏమనంటే వానికి కూడా లేదు అన్నాడు. ఆ ఒక్కని కూడా అలేక్ నిరంజన్ వానికి కూడా లేదు అని చెప్పినాడు. ఈ రకంగా 3 చెప్పడం వల్ల అర్థం ఏమి అంటే జీవాత్మక సంతోషం లేదు నిరంజన్ అనే మాటలో ఏమర్థం ఉంది అని మరి పరిశోధన చేసి చూస్తే మనం అనుభవించేదంతా తాత్కాలిక సుఖమే. అది ఒక 5 నిమిషాలు కలుసుకుందనుకో 6వ నిమిషం కష్టం ఉంటుంది. అర్థమైందా? ఒక 10 నిమిషాలు సుఖం కలుసుకుందనుకో 11వ నిమిషం నుంచి కష్టం మొదలవుతుంది. అంటే కష్ట సుఖాలు కరుచుకొని వస్తుంటాయి. ఓ పీరియడ్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. ఇది కష్ట సుఖాల మయము జీవుని సమయము. అర్థమైందా? జీవుని సమయం ఎటువంటిది? కష్ట సుఖాల మయము కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అందుకే పెద్దలు ఏం చెప్పారు చాలా చోట్ల, చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు అన్నారు, సుఖ దుఃఖాలు అన్నారు. ఈ రకంగా 2 ఉంటాయి నీకు అని చెప్పారు. కానీ టెంపరవరీ, పర్మనెంట్ కాదు. ఏవి? ఈ కష్ట సుఖాలు అంటే సుఖం ఉందంటే కష్టం ఉంది అని లెక్క, కష్టం ఉంది అంటే సుఖం కూడా ఉంది అని లెక్క. కాబట్టి ఇది నిజమైన సుఖమా అంటే కష్టం కరుచుకుంటే సుఖం, కాబట్టి నిజమైన సుఖం కాదు. కష్టం కరుచుకోకుండా అంటే సుఖం అవుతూనే కష్టం రాకుండా ఉండేటువంటి సుఖం అవుతుంది. అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటావో, నీ పొరుగు వాడిని తెలుసుకుంటావో అప్పుడు నీకు సుఖం ఏర్పడుతుంది, శాశ్వత సుఖం ఏర్పడుతుంది. అర్థమైందా? శరీరంలో ఉన్న చెప్పు తర్వాత ఇంకా సుఖం ఏర్పడుతుంది. ఆత్మను తెలుసుకున్న దానివల్ల నీ కర్మలను నశించిపోయిన తర్వాత ఏమైతే మోక్షం అంతే ఇంకా సుఖం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు 2వ వరకే చేసుకున్నాం. ఇప్పుడు నీకు సుఖం ఎంతవరకు ఉంది అంటే వాస్తవంగా వాని సుఖం లేదు అని వాడు అంత ఇంత తెలుసుకొని నాకు రంజిల్లుట లేదు, నేను అంటే సంతోషపడటం లేదు. సుఖం ఉంటే కనుక సంతోషపడే సుఖం లేదు నాకు. ఇప్పుడు వచ్చే సుఖాలు అశాశ్వతమైనవి, కొంతసేపు ఉంటాయి, కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా ఆలోచన వస్తాయి. ఒకటి బాగా సంతోషంగా ఉండే వెంటనే ఆలోచన చేస్తే ఇంకో దుఃఖం వస్తుంది, దాంట్లో ఆలోచనలు వస్తాయి, నీకు బాధ వస్తుంటుంది. ఈ రకంగా కష్ట సుఖాలు అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కాబట్టి అసలైన సుఖం లేదు అని ఓ జీవాత్మ ఏమన్నాడు? నిరంజన్ అన్నాడు. జీవాత్మ ఏమన్నాడు? నిరంజన్ అంటే సుఖమే లేదు అన్నాడు. వాని మాట వానికి వాస్తవమే కదా. ఆ శరీరంలో వాడు తెలుసుకునే జ్ఞానం ప్రకారం వాడేమన్నాడు? నిరంజన్ అన్నాడు. సరే, ఇంకో శరీరంలో ఇంకో జీవాత్మ ఏమన్నాడు? అటు నేనే కాదు, నా వెనకలు ఇంకోటి ఉన్నాడు, వానికి సుఖం లేదు అన్నాడు. తన విషయాన్ని పక్కన పెట్టేసి తన తోడు అంటే తన పొరుగువాడు, తన స్నేహితుడు ఎవడైతే ఉన్నాడో శరీరంలో, అంటే స్నేహితుడైన వాడు ఉన్నాడని చాలామంది తెలుసు మీకు, కొంతమంది చాలామంది తెలియదు ఈ విషయం. మనం చెప్పుకునే జ్ఞానము చాలా కొత్తగా ఉంటుంది కొత్త వాళ్ళకు. అంటే అంతో ఎంతో అనుభవపూర్వకంగా తెలిసింటే కాదు అర్థం కాదు. అది మన శరీరంలో అంటే నీ శరీరంలో నువ్వు ఏ పని చేయకున్నా అనేక పనులు చేసి పెట్టేవాడు ఉన్నాడు. అర్థమైందా? ఇంతవరకు చెప్పుకున్నాం, నీ చెలిమిలో నీళ్లు ఊరుతుంటాయి, కానీ నీళ్లు తోడితే ఊరుతాయి, తోడకపోతే ఎట్టు ఊరుతాయి అట్లే ఉంటాయి. కానీ తోడేవాడు ఉన్నాడు, నువ్వు తోడలేదు. నీళ్లు తోడితే పక్కకు తీసేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి, తీసేయకపోతే అట్లే ఉంటాయి, తీసేస్తే వస్తాయి, లేకపోతే అట్లే ఉంటాయి. కానీ ప్రతి నిత్యము తీసేసేవాడు ఉన్నాడు, అవి ఊరుతున్నాయి. ఆ తీసేసేవాడు ఎవడు? నువ్వా? కాదు, నీ లోపల ఇంకోడున్నాడు, శరీరానికి అంత పెద్ద, వాని వల్లే శరీరం నడుస్తూ ఉంది అని చెప్పాం కదా మనం. వాడు ఆత్మ అంటారు. వాడు శరీరం అంతా వ్యాపించున్నాడు. నువ్వెక్కడున్నావు? నువ్వు ఒక్కచోట మాత్రం ఉన్నావు. మన ముఖాల మీద పెట్టుకునేటువంటి 4 చక్రాల్లో కింద చక్రంలో నువ్వు ఉన్నావు. కానీ కింద చక్రంలో పై చక్రంలో 4 చక్రాలను ఉంటూ శరీరం అంతా వ్యాపించున్నటువంటి వాడు ఒకడు, 2వ వాడు.
వాని పక్కన ఉండవు కాబట్టి వానికి నీకు వాడు ఒక్కడే కనిపిస్తాడు చూస్తే, ఇంకోడు కనిపించడు. చూసే వాళ్ళకు మాత్రమే, చూసే వాళ్ళకు జ్ఞానము అనేది ఉంటే ఆ జ్ఞానంతో నువ్వు తెలుసుకుంటే నీ శరీరంలో ఆత్మ ఒకటి ఉంది అని మాత్రం తెలుస్తుంది, ఇంకోటి తెలియదు. అర్థమైందా? ఆత్మ ఉండాలని తెలియబడుతుంది, వాడు ఏం చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. వాడు నువ్వు ఊరికనే ఉండి ఏదో రోజుసేపు కష్టము రోజుసేపు సుఖం వస్తే ఊరికనే ఉండి ఏం పని చేయకుండా నాకు సంతోషం లేదని నువ్వు అంటూ ఉంటే వాడు 24 గంటలు పని చేసేవానికి వానికి సంతోషం ఉందా? వానికి లేదు. ఎందుకంటే వాడు పని చేసి పెడతాడు 24 గంటలు. నువ్వు నిద్రపోయినా శ్వాస ఆడిస్తున్నాడు, నువ్వు నిద్రపోయినా జీర్ణ ప్రక్రియ చేస్తున్నాడు, నువ్వు నిద్రపోయినా చెరువులో నీళ్ళు తోడుతున్నాడు. ఎవరో నీ శరీరంలో ఉండే రెండవ వాడు. వాని గురించి చాలామందికి తెలియదు, చాలామందికి పెద్ద పెద్ద స్వామీజీలకే తెలియదు, పెద్ద పెద్ద స్వామీజీలకే తెలియదు. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అక్షర పురుషోత్తమ అనేటువంటి 3 పేర్లు పెట్టి చెప్తే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు భగవంతుడు? క్షర అక్షర పురుషోత్తమ అనే 3 పేర్లు పెట్టి చెప్పాడు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే 3 పేర్లతో చెప్పాడు అనమాట. ఈ 3 పేర్లు చెప్తే అంటే ఈ 3 పురుషులు అని చెప్తే ఆ 3 పురుషులను పురుషుడిగా లెక్కించుకోకుండా ఇంకొక రకంగా చెప్పుకున్నారు, అర్థం కాక. ఎవరికి అర్థం కాక? ప్రజలకు కాదు, స్వామీజీలకే అర్థం కాక ఇంకో రకంగా చెప్పుకున్నారు. స్వామీజీలకు అర్థం కాకుండా చెప్తే వాళ్ళు ఏం చెప్తే వినాలిగా మీరు. కాబట్టి మీకు అసలు అర్థం కాలేదు. భగవద్గీత నామస్వరూపాలు ఏమాత్రమూ తెలియలేదు. అదే ఈ మధ్యన భగవద్గీత రిలీజ్ అయింది చెప్పినా కదా, పెద్ద భగవద్గీత. అంత పెద్ద భగవద్గీతలో ఏం చెప్పబడింది? చరుడు అంటే శరీరము నాశనమయ్యేది. ది డు కాదు. ఆయన డు అని చెప్తే ఈయన ది అని చెప్తారు. పురుషుడు అని ఆయన చెప్తే ఇలా చెప్తాడు నాశనం అయ్యేది శరీరం, నాశనం అయ్యేది శరీరము అంటారు. శరీరం నాశనం అయితే అందరికీ తెలుసు, కనిపిస్తుంది కదా ప్రత్యక్షంగా బయటికి. కాబట్టి కరెక్టే అనుకుంటారు అంతా, అందరూ కరెక్టే అనుకుంటారు. కానీ ఇది పురుషుడా స్త్రీనా? స్త్రీ పురుషులు ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో. ప్రకృతి పురుషం చేయవా అని చెప్పినాడు. ఏది ప్రకృతి ఏది పురుషుడు చెప్పిన అర్జునుడు అడిగినలే. శరీరం అంతా ప్రకృతి అని చెప్పినాడు కదా ఆయన. ప్రకృతి తయారైంది శరీరము అని చెప్పాడు కదా. అంటే అక్కడ ప్రకృతి స్త్రీ సంబంధము అని అర్థమైపోయింది కదా, స్త్రీ అని అర్థమైపోయింది కదా. ఆ ప్రకృతి తయారైన శరీరము స్త్రీతత్వమే కదా. కాబట్టి స్త్రీతత్వం ఉండేదాని గురించి పురుషతత్వం లేక చెప్పుకున్నారు. ఆయన పురుషుని గురించి 3 భాగాలు చెప్తే వీళ్ళేం చెప్పినారు? స్త్రీతత్వంలో ఉండే ప్రకృతిలో సంబంధం భాగమైనటువంటి శరీరాన్ని గురించి చెప్పుకున్నారు. ప్రకృతిలో భాగమైనటువంటి శరీరాన్ని గురించి చెప్పుకున్నారు. నాశనం అయ్యేది అది బయటికి నాశనం అవుతుంది కనిపిస్తూ ఉంది. అందరూ కరెక్టే మాట అనుకుంటారు. నాశనం కానోడు జీవాత్మ అని చెప్పినారు. అంటే జీవాత్మ నాశనం కాదు కదా. అంటే ఈ చచ్చిపోతే ఇంకో శరీరం లేకపోతుంది కదా. భగవద్గీతలో దేవుడు చెప్పినాడు కదా. కాబట్టి ఈడు అక్షరుడే, వాడు అవుతాడు. ఇప్పుడు నాశనం కానోడు ఎవరు? జీవుడు నాశనం కాతాడు. శరీరాలు నాశనమైనా కానీ జీవుడు నాశనం కానోడు అని చెప్పినారు. అంటే చాలామంది భగవద్గీతల్లో, నేను చెప్పే భగవద్గీత కాదు, ఇప్పుడు ఈ కొత్త భగవద్గీత కాదు, పాత భగవద్గీతలో చాలామంది ఏం చెప్పారు? అక్షరుడు అంటే జీవాత్మ అని చెప్పినాడు. పురుషోత్తముడు అనేవాడు అంటే వాడు దేవుడు అని చెప్పాడు. అది కరెక్టే, అది ఎవరు చెప్పినా కరెక్టే. ఈ సమస్య వచ్చిందంతా ఈ ఇద్దరి దగ్గరనే వచ్చింది మనకు. అంటే ప్రకృతి సంబంధించినటువంటి స్త్రీతత్వాన్ని గురించి శరీరాన్ని చరుడు అని చెప్పడం పొరపాటు. చరుడు అంటే నాశనం అయ్యేవాడు, నాశనం అయ్యేది కాదు, నాశనం అయ్యేవాడు. నాశనం అయ్యేదాని గురించి చెప్పుకోకూడదు మనం. ప్రకృతికి సంబంధించిన వస్తువుల గురించి ఏదాన్ని కూడా చెప్పుకోకూడదు. పురుషునికి సంబంధించిన విషయమే చెప్పుకోవాలా. పురుషుడు 3 భాగాలుగా ఉన్నాడని భగవద్గీతలో చెప్తే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాక్షర ఏవచ అని చెప్పాడు. క్షరాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే అన్నాడు. అంటే
పురుషుడు రెండు రకాలుగా పిలువబడుతున్నాడు, చెరుడు అక్షరుడని. చెరుడు అనేటువంటి వాడు నాశనమయ్యేవాడు, అక్షరుడు అనేటువంటి నాశనం కానిటువంటి వాడు. ఈ నాశనమయ్యేవాడు నాశనం కాని వానితో కలుసుకొని ఉన్నాడు అని చెప్పాడు. అంటే జీవాత్మ ఆత్మ ఇద్దరు కలిసి ఉన్నారు శరీరంలో అని చెప్పాడు. అంటే శరీరం వేరు, జీవాత్మ ఆత్మ ఈ రెండు వేరు. మనం చెరుడు అంటే నాశనం అయ్యేవాడు జీవుడు, అక్షరుడు అంటే ఎప్పటికీ నాశనం కానటువంటి ఆత్మ అని మనం చెప్పుకున్నాం. అంటే జీవుడు ఎక్కడ నాశనం అవుతాడో మళ్ళీ మీరు ప్రశ్న వేయచ్చు. చనిపోయినప్పుడు శరీరమే కదా పోయేది, జీవుడు ఇంకో శరీరానికి పోతారు కదా, వాడు నాశనమయ్యేవాడు కాదు కదా, వాళ్ళు అదే కదా చెప్పినది, మీరు నాశనమయ్యేవాడు అంటున్నారే అని ప్రశ్న వేయచ్చు మీరు, అర్థమైందా? కానీ ఆ ప్రశ్న వేస్తే జీవుడు ఒక సావులో నాశనం అవుతాడని చెప్పలేదు, మరణంలో నాశనం అవుతాడని ఎప్పుడు చెప్పలేదు. మరణంలో నాశనమయ్యే శరీరమే, మోక్షంలో నాశనమయ్యేటువంటి వాడు ఆ జీవుడు. మోక్షం పొందినప్పుడు జీవుడు నాశనం అయితే కానీ దేవుడు కాడు. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలకు, కొన్ని లక్షల సంవత్సరాలకు, కొన్ని కోట్ల సంవత్సరాలకు, కొన్ని యుగాల తర్వాత అయినా కానీ నువ్వు జ్ఞానం తెలుసుకొని మోక్షం పొందితే జీవత్వం నాశనం అయిపోయి దైవత్వాన్ని పొందుతావు నువ్వు. కాబట్టి ఎప్పటికైనా నాశనం అయ్యేటువంటి వాడు జీవుడు. ఇది ఎప్పటికీ నాశనమయ్యేది, ఇది పర్మనెంట్గా నాశనం అవుతుంది. ఎప్పటికో పోతుంది నాశనమయ్యేవాడు జీవుడు. ఈ నిత్యము నాశనం అవుతుంది ఏది శరీరం, దినామం చచ్చిపోతుంది. అది శరీరము ప్రకృతి సంబంధించింది, శ్రీతత్వాన్ని గురించి చెప్పినది. మళ్ళీ ఈ శ్రీతత్వాన్ని గురించి చెప్పుకోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే పురుషతత్వాన్ని పేరు చెప్తే దేవుడు శరీరం అని చెప్తున్నాడు. కాబట్టి భగవద్గీతలు రాసినంత టోటల్గా తప్పు. చెరుడు అనేటువంటి వాడు శరీరము ఎక్కడైతే చెప్పినారో అదంతా టోటల్గా తప్పు. కాబట్టి భగవద్గీత ఏనాడో ఒకరిగతి బెదిపోయింది, అంటే రూపం మారిపోయింది. ధైర్యంగా చెప్తున్నాం మనం, అధైర్యపడలేదు. తర్వాత అంటే పెద్ద పెద్ద కొమ్ములు వచ్చిన స్వామీజీలంతా అదే చెప్పినారు, వాళ్ళ కొమ్ములంతా పెరిగేసుకొని పక్కన పెట్టుకోమని చెప్పినాం మనం. కాబట్టి మీకేం ప్రయోజనం లేదని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి తయారైంది భగవద్గీతలో, అక్షరుడు అంటే వాళ్ళన్న జీవుడు నాశనం కాడని చెప్పారు. ఈయన చెప్పినాడు తెలిసిన, అక్షరుడు అంటే మొత్తం మాయ అని చెప్పినాడు. అక్షరుడు అంటే మాయ ఎప్పటికీ నాశనం కాదు, మాయ పర్మనెంట్గా ఉంటుంది కదా దేశంలో, భూమి మీద. అది ఎప్పటికీ నాశనమేది కాదు, అది అక్షరుడు నాశనం కానటువంటి వాడు. మళ్ళీ డూ వచ్చా ఇక్కడ, అది నాశనం కానిది మాయ, నాశనం కానిది మాయ. చూడట్టు పదాల్లోనే శ్రీతత్వం చెప్తారు, నాశనం కానిది అని వీళ్ళు చెప్తారు. నాశనం కానివాడు అని పేరు చెప్తారు, అక్షరుడు అని పేరు చెప్పేది నాశనం కానిది అనేది. ది అంటే ఏమిది? ప్రకృతి సంబంధించినటువంటిది శ్రీతత్వం, ఇది మాయ అని చెప్పినారు. అంటే అసలు జీవాత్మను కూడా స్థానం లేకుండా చేశారు అక్కడ. ఇంకా పురుషోత్తముడు అంటే దేవుడు అని చెప్పారు. ఇంకా అది ఎక్కడ పోయేదానికి లేదు, ఇంకా అడిగి పోయి అక్కడ పోవాల్సిందే. కాబట్టి పురుషోత్తముడు అంటే దేవుడు అని చెప్పారు, అక్షరుడు అంటే మాయ అని చెప్పినారు, చెరుడు అంటే శరీరం అని చెప్పారు. ఇంకా పెద్ద ఘోరం ఇది. అంటే భగవద్గీత కొంత తప్పుపోయింది అని మనం అనుకుంటే ఇప్పుడు టోటల్గా తప్పుపోయింది, పూర్తి తప్పుపోయింది, దారి తప్పోయింది మొత్తం కంప్లీట్గా. వాళ్ళు చెప్పేది ఏమంటే దేశంలో ఎవ్వరు చెప్పినటువంటి జ్ఞానాన్ని మేము చెప్తారని వాళ్ళు మురిసిపోతున్నారు. దేశంలో ఎవ్వరు చెప్పినటువంటి అజ్ఞానాన్ని చెప్పినారు అని మనం అంటున్నాం. అంటే మిగతా వాళ్ళు 300 మంది చెప్పలే, వీళ్ళు 300 మంది కంటే ఎక్కువ చెప్పినారు ఈయన అజ్ఞానం అని మనం అంటున్నాం. విచిత్రం కదా ఇది. ఈ రకంగా మనం భగవద్గీతను తీసుకుంటే ఈ రెండవ పురుషుడు అర్థం కాక గందరగోళం అయిపోయినారు చాలామంది. ఆ రెండవ పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ అని మనం అంటున్నామో, వానికి సుఖం లేనే లేదు అని అంటున్నాడు. ఎవడు? మొదటోడు, ఒకటోవాడు చెరుడు నాశనమయ్యేవాడు. నాశనమేవాడు ఏమంటున్నాడు? రెండోవాడు నా స్నేహితుడు ఉన్నాడు, వానికి కూడా సుఖం లేదు, నేను పండుకుంటే వాడు పని చేస్తున్నాడు. నేను రోజు చెప్పే కదా పని చేసేది, అంటే ఆ కష్టం అనిపించేది. వాడు నేను పండుకున్నా కూడా పని చేస్తున్నాడు 24 గంటలు, నేను కొన్ని గంటలే పని చేసేది, వానికి ఎక్కడ సుఖం ఉంది? ఏక నిరంజన్ అన్నాడు. ఏమన్నాడు? ఏక నిరంజన్ అన్నాడు. అర్థమైందా? ఇవన్నీ ఏ బుక్కుల్లో ఉండవు, ఏ పుస్తకాలు ఉండవు, మీరు ఎక్కడ చదువుకుంటే రోజు చెప్పరు ఇవన్నీ. వాళ్ళంతా రామాయణము, భారతము, భాగవతము ఇవే చెప్తా ఉంటారు. ఎందుకంటే చూసినట్టువే మీరు చదివింటారు, వాళ్ళు చదివింటారు, దాన్నే మరణం చేసి చెప్తా ఉంటారు. ఏవోటి ఉన్నట్టు చెప్తుంటారు, లేదా ఎవరైనా చెప్పినట్టు చెప్తుంటారు. కానీ కొత్తవి చెప్పరు. ఇవన్నీ కొత్తవి, అంటే మనం సృష్టించి చెప్పేటి కాదు, వాస్తవాలు ఇవన్నీ. అర్థమైందా? ఏక్ నిరంజన్ అన్నాడు. ఎవరో ఒక ఊరోడు. అంటే నేనే కాదు, నా పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడు
నేను నిద్రపోతున్నాడు వచ్చేపు వాడు నిద్రపోకుండా పని చేస్తున్నాడు, వానికి ఇక్కడ సుఖం ఉంది, వానికి కూడా సుఖం లేదు, ఆ ఒక్కరికి కూడా సుఖం లేదు, నా పక్కన ఉండే వానికి ఒకరికి సుఖం లేదు అన్నాడు ఆయన. అర్థమైందా? అదే ఏక్ నిరంజన్ అన్నారు. ఇప్పుడు ఇంకో ఊరోడు ఏమన్నాడు? అలేక్ నిరంజన్ అన్నాడు. ఆ ఏక్ కూడా అలక్ నిరంజన్, అది కూడా వానికి కూడా లేదు సుఖం అన్నాడు. అర్థమైందా? ఇంకా ఇంకో రకంగా ఈడు కూడా జ్ఞానే. ఈడేమని చెప్పినాడంటే వాని మాట నిజమే, వానికి సుఖం లేదు, ఈయన మాట నిజమే, ఈయన సుఖం లేదు, కానీ నా మాట ఏమంటే వీళ్ళకి ఏ సుఖమైతే లేదో వానికి అది లేదు అంటాడు. మూడవానికి వీళ్ళిద్దరికీ లేనటువంటి సుఖం కూడా వానికి లేదు అన్నాడు. వాడిని సుఖపడినాడు దుఃఖపడినాడు అని చెప్పేది కాదు. వీళ్ళేమో సుఖపడలేదు బాధపడుతున్నారు అని చెప్పచ్చు, సుఖపడలేదంటే బాధపడుతున్నారని చెప్పచ్చు. వాడు బాధపడుతున్నారని చెప్పేదానికి లేదు, దుఃఖపడుతున్నాను నేను. కాబట్టి అలేక్ నిరంజన్ అన్నాడు. వాడు ఇంకోడు నాడేవాడు అందరికంటే పెద్దోడు, వానికి ఏంటి లేవు అన్నాడు ఈయన. ఏంటి లేవు అలేక్, ఇంకా కొన్ని కూడా లేవు అని చెప్పినాడు. అంటే మూడవ వానికి ఈ సుఖపడేది లేదు దుఃఖపడేది లేడు, వాడు ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళందరికంటే అతీతుడు. వీళ్ళకి లేవంటున్నారు కదా, వీళ్ళకి లేకపోతే వాళ్ళకి అంతకు లేవు. వాడు ఏమైనా ఉన్నాయనుకున్నారు పొరపాటుగా మీరు? ఉన్నాయనుకుంటే వాడిని పరిమితి చేసినట్టయితే అది వాడికి మీరు గుర్తుపట్టినట్టయితే అది ఓహో అంచనా వేసుకున్నట్టయితే ఇంత ఉంటాడు వాడని, అంతే కదా. కాబట్టి వాడు ఎంత ఉన్నాడో తెలియదు, ఎవడో తెలియదు, ఎట్టున్నాడో తెలియదు, ఏ రకంగా ఉంటాడో తెలియదు కదా. వాని గతి అతి స్థితి ఎవరికి తెలియదు. కాబట్టి వానికి ఏంటివి లేవు అని చెప్పాడు. ఇప్పుడు ముగ్గురు చెప్పిన మాటలు చూస్తే, ముగ్గురు చెప్పిన మాటలు ఈయన జ్ఞానం ప్రకారం చూస్తే ఈయనది కరెక్టే, వాని జ్ఞానం ప్రకారం చూస్తే వాంది కరెక్టే, ఇంకో జ్ఞానం వానికి మూడో వాని జ్ఞానం ప్రకారం చూసినా కూడా వాంది కరెక్టే. అర్థమైందా? మూడు మాటలు కరెక్టే. ఈ మూడు మాటలు జీవాత్మలే అన్నారు, మూడు మాటల్లోనూ సత్యమే ఉంది. అంతే సత్యమే కాదు చెప్పండి. కానీ ఈ మాటలు మనం చాలాసార్లు విన్నాం. ఏక్ నిరంజన్ అనేది విన్నాం, అలక్ నిరంజన్ అనేది కూడా విన్నాం, నిరంజన్ అనేది కూడా విన్నాం. కానీ ఈ నిరంజన్ ఏమిటిదో, ఏక్ నిరంజన్ ఏమిటిదో, అలక్ నిరంజన్ ఏమిటో మనకు ఇంతవరకు తెలియదు. ఎన్ని తిరిగి చూసుకోలేదు మనం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. మాయామర్చంద్ర సినిమా చూస్తే అలక్ నిరంజన్ అంటాడు. ఏంటికంటున్నాడు తెలియదు. ఏం పనింది అలక్ నిరంజన్తో? దేవునికి ఏమీ లేవు అని అర్థం. అలక్ నిరంజన్ అంటే ఏమని అర్థం? దేవునికి ఏమీ లేవు అని వాళ్ళు అలాంటి అన్నారు. అంటే మనకు అర్థం కాలే మాట, వాళ్ళకు కూడా అర్థం కాలే. మనం ఈ ఏక్ నిరంజన్ అలక్ నిరంజన్ విషయం మనకు తెలియకున్నా కానీ మనకు ఈరోజు తెలిసింది. ఎందుకంటే వికృతినామ సంవత్సరం ఇది కాబట్టి తెలిసింది, అంతే కదా. వికృతినామ సంవత్సరం అంటే జ్ఞానానికి ప్రాధాన్యత అని చెప్పినాం కదా. ప్రకృతి కంటే వేరుగా ఉండేది, విరుద్ధంగా ఉండేది. కాబట్టి మనకు ఈ జ్ఞానం తెలియబడుతూ ఉంది. ఏ జ్ఞానము? పరమాత్మ జ్ఞానం. తర్వాత ఇదంతా ఏమో ఈ బొడ్డు అనే సాటి నుంచి మనం మొదలెట్టుకొని చెప్పుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు శరీరంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అంటే ఇద్దరే ఉండేది, మూడోవాడు తెలియడు, వాడు ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి. జీవాత్మ ఆత్మ అనే వాళ్ళు ఇద్దరున్నారు. అర్థమైందా? ఈ జీవాత్మ ఆత్మ అనేవాళ్ళు, జీవాత్మ అనే వాళ్ళకి సెంటర్ ఇది తలకాయి, ఆత్మ అనేవానికి కూడా ఓ సెంటర్ పెట్టుకున్నాడు ఆయన. అంటే నాకు ఇంత శరీరం ఉంటుంది, నాకు ఇది సెంటరు అని ఓ సెంటర్ పెట్టుకున్నాడు. అదాన్ని బొడ్డు అంటున్నాం మనం. పైకి శరీరంలో బొడ్డు అనేది కనిపించినా కానీ ఆ బొడ్డు సరిగా ఉండేటువంటి బ్రహ్మనాడి ఉందే, బ్రహ్మనాడిని కేంద్రంగా పెట్టుకొని ఉన్నాడనమాట. ఆయన కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి తన శక్తిని ప్రసారింపజేస్తున్నాడు. అర్థమైందా? ఈ రకంగా ఆ శరీరంలో బొడ్డు అనేది ఉంది, ఆత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఊర్లో కూడా ఓ బొడ్డు పెట్టారు. శరీరానికి సెంటర్ బొడ్డే కదా, అట్లాగానే ఊరికి బొడ్డు సెంటరు బొడ్డు పెట్టుకున్నాం. అంటే దాన్ని బొడ్డు రాయటం మనం గుర్తుగా, అంటే గుర్తుగా విడిచిపెడితే కనపడదు కాబట్టి రాయి పెట్టుకునే ఉంటుంది. కాబట్టి దాన్ని బొడ్డు రాయి అంటాం అనమాట. ఊరు అక్కడ బొడ్డు రాయి పెట్టి ఊరు కట్టేది. ఎవరైనా కానీ ఊరు కట్టే వాళ్ళు ఏం చేస్తారు? బొడ్డు రాయి పెట్టి ఊరు కట్టేది అనమాట. అది సెంటర్ చేసుకొని దాని చుట్టూరు ఊరు కట్టుకుంటారు. ఆ రకంగా పూర్వం తయారు చేసేది. అంటే ఇది కూడా మన శరీరంలో ఎట్లుందో దాని రకంగానే బొడ్డు అనే పదం అక్కడ పెట్టి, శరీరం ఒకటే, ఈ ఊరు ఒకటే, ఊరు ఒకటే, శరీరం ఒకటే. దీంట్లో ఊటలు ఉన్నాయి, దాంట్లో ఊటలు ఉన్నాయి, దీంట్లో ఉన్నారు, దాంట్లో ఉన్నారు అని లెక్కాచారం వేసి సమానంగా లెక్కేసుకొని కట్టుకున్నారు ఆ రోజుల్లో. అర్థమైందా?
ఈ రకంగా మనం లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు మనకు శరీరాన్ని గురించి కొంత సంపూర్ణంగా తెలిసింది. ఇప్పుడు శరీరాన్ని గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటూ పోయినాము. ఇదంతా భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చాలా వరకు ఉందన్నమాట శరీరాన్ని గురించి. అంటే ఇప్పుడు అన్నీ మీరు చెప్పేటివన్నీ ఎక్కడ ఆధారం ఏమి అంటే, నాకు ఆధారం ఏది క్షేత్రజ్ఞ విభాగం భగవద్గీతలో ఆధారం. కానీ ఇంత పెద్ద భగవద్గీతను మనం వక్ర మార్గంలో పెట్టుకున్నాము, సక్ర మార్గంలో పెట్టుకోలేదు, దాని అసలు స్వరూపాన్ని చూసుకోలేదు కూడా మనం చెప్పాం. అర్థమైందా? ఆ రకంగా లెక్కేసుకుంటే గీతను ఒక ఆయన ఏం రాశాడంటే గీతం అని రాశాడు. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు పాట పాడుకున్నారంట. ఏడా గీతం అంటే పాట అంటది. ఆ భగవద్గీతలో భగవద్గీత పాట అంట, గీతం అది. ఈ గీతం ఆడ యుద్ధరంగంలో గీతం పాడుకున్నారట. అంటే గీత అంటే పాట అంట, గీత అంటే పాట అని రాశారు వాళ్ళు. భగవద్గీత అంటే దేవుడు పాడిన పాట, అర్జునుడు ఆడిన పాట. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు పాడుకునే పాటను భగవద్గీత అని రాశారు. నాకైతే రాసినది పుస్తకంలో రాసినది గీత అని. గీత అంటే ఎట్లయితుంది? గీత అంటే హద్దు అని మనం చెప్పాం, గీత అంటే ఒక లైను అని చెప్పాం, ఒక గీత అని చెప్పినాం, అంతే కదా. కానీ గీతము అంటే పాట అవుతుంది, గీతం అంటే అర్థం పాట అవుతుంది, గీత అంటే ఓ లైన్ అవుతుంది, అంతే కదా. వాళ్ళు ఏమంటే భగవద్గీత అంటే దేవుడు పాడిన పాట అని రాశారు. గీత అంటే పాటకు గీతకు ఏమైనా సంబంధమా? గీత అనేదాన్ని గీతం అంటే పాట అవుతుంది. మళ్ళా ఓ తెలుగు అర్థం ప్రకారమైన కానీ గీతం అంటే పాట అవుతుంది, గీత అంటే హద్దు అవుతుంది. దేవుడు ఒక హద్దు ఏర్పరిచి, శరీరానికి హద్దు ఏర్పరిచి హద్దులో ఉండే విషయాలు చెప్పినాడు కాబట్టి దాన్ని భగవద్గీత అని మనం అంటున్నాము. కానీ అది పాట కాదు అని చెప్తున్నాం. కానీ వీళ్ళంతా 33 దేశాల్లో 120 ఆశ్రమాలు సంపించి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి ఒక స్వామీజీ చెప్పిన విషయం ఏది? భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట అని. చూడు, ఎన్ని దేశాల్లో? 33 దేశాల్లో. ఎన్ని ఆశ్రమాలు? 120 ఆశ్రమాలు. ఇంత పెద్ద స్వామీజీ చూడు. మరి అంత పెద్ద స్వామీజీ ఈ మాట చెప్పినాడు అంటే ఎంతమంది చెడిపోయినారు అప్పటికి? అంటే 33 దేశాలలో చెడిపోయినారు, 120 ఆశ్రమాలలో చెడిపోయినారు లెక్క. ఆ మాటని అది పాట అనుకున్నారు వాళ్ళు. గీత అంటే అర్థం మనం చెప్తున్నాం, పాటలు వాళ్ళు అనుకున్నారు. ఈ రకంగా మనం పెద్ద భగవద్గీత రిలీజ్ అయింది చెప్పినాం కదా, దాంట్లో 20,000 కాపీలు ఒక్క రోజు అయిపోయినాయంట. 20,000 కాపీలు అంటే 4 కాపీలు కలిసి ఒక బుక్కు. అంటే ఒక భగవద్గీత 4 వాల్యూమ్లు ఉంది, 4 భాగాలుగా ఉంది. అంటే మన భగవద్గీత ఎంత ఉందో అంతంతలా ఉన్నాయి ఒకటి. అవి 4 పుస్తకాలు కలిపి ఒక భగవద్గీత అయితే అట్లా 20,000 కాపీలు అయిపోయినాయంటే ఈ చిన్న బుక్కులు ఎన్ని అయిపోయినట్టు? 80,000 అయిపోయినట్టు. మనము 2,000 పుస్తకాలు 5 ఏళ్ళు అమ్మితే 5 ఏళ్ళు ఖర్చు పెడితే 5 ఏళ్ళకి పోలే మనం 2,000. చూడు ఎంత ఉందో ఇది జ్ఞానం. అది అక్షరుణ్ణే మాయ అనేటువంటిది ఎట్టుందంటే, అక్షరుణ్ణే మాయ అనేసిన జ్ఞానం ఎటువంటిదంటే ఒకరోజే 20,000 కాపీలు పోయినాయి. అంటే ప్రకృతి మాయ ఏం చేసింది తెలుసునా? మీకు మాయ జ్ఞానం ఎంట చేస్తా అని చెప్పిందా దేవుడు? మీకు మాయ జ్ఞానం ఎంట చేస్తా, మీకు శ్రద్ధ లేదు అని చెప్పినాడు కదా. నా జ్ఞానం ఎవడైతే తెలుసుకోవాలనుకుంటాడో, అనేక జన్మల నుండి సంస్కారం ఎవడైతే పొంది ఉంటాడో జ్ఞాన సంస్కారం, వానికే నా జ్ఞానం అర్థమయ్యేది. మిగతా వారు నా జ్ఞానం గట్టు దొరకనేనన్నాడు. కాబట్టి అది మిగతా వాళ్ళ జ్ఞానం గట్టు దొరక్కోకుండా చేయాలంటే ఏం చేయాలా? నువ్వు భగవద్గీత కావాలనుకున్నావు అది దొరుకుతుంది నీకు తొందరగా, ఇది దొరకదు. కాబట్టి ఇట్లా భగవద్గీతలన్నీ చాలా తయారైనాయి. ఎవరికోసరం? శ్రద్ధ లేని వాళ్ళ కోసం. చూపాకాన్ని శ్రద్ధ పెట్టుకోలేని భగవద్గీత చదువుతున్న వాళ్ళందరికీ అది దొరికినాయి. లేదా నిజంగా దేవుని తెలుసుకోవాలా మనకు ఆసక్తి ఉండే వాళ్ళందరికీ ఈ భగవద్గీత ఉంది. లేదా అటువంటి భగవద్గీతలు చదివిన తర్వాత నాకు కొంతమందికి నాకు ఈ తృప్తిని ఇవ్వలేదు, నాకు అసలైన జ్ఞానం కావాలా అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా తర్వాత కొన్ని సంవత్సరాలకు ముసినొప్పున కొంతకాలానికి ఈ భగవద్గీత దొరికింది.
లేదు, ఇది కూడా లేదు. ఇట్లా మనం ఈ భగవద్గీతలో అనేక విషయాలు మనకు దాగున్నా కానీ అవి తెలియకుండా పోయినాయి చాలామంది ప్రభావం వలన. ఈ మాయ ప్రభావం వలన మనకు మాయ జ్ఞానమే దొరికింది, అసలు దేవుని జ్ఞానము దొరకలేదు. కాబట్టి అక్షరుడు అన్నప్పుడు కూడా అది ప్రకృతి మాయకు సంబంధించిన విషయాలు అక్కడ చెప్పబడినాయి, కానీ దేవునికి సంబంధించిన విషయాలు చెప్పబడలేదు. మహబ్రహ్మ అంటే పెద్ద మాయ అని చెప్పినారు. మహబ్రహ్మ అంటే బాగా చూడు, ఈక్వల్ టు పెద్ద మాయ అంటే దేవుడిని మాయ అంటారా? బ్రహ్మ అంటే దేవుడు గొప్ప అని చెప్తున్నాం మనం. బ్రహ్మ అంటే దేవుడు, దానికంటే పెద్ద అని, దానికంటే పెద్ద లేదు. మహబ్రహ్మ అంటే ఏమని అర్థం? పెద్ద మాయ అని రాశారు, అంటే మాయ అని రాశారు, మహామాయ అని రాశారు. అంటే మాయ శాశ్వతంగా ఉండేది కాబట్టి దీని బ్రహ్మ అనే పదం దీనికి కూడా వర్తిస్తుంది చెప్పారు. ఇంకెవరేం చెప్తారు? దేవుడిని దాన్ని కూడా అనొచ్చునట. ఇంకా దేవుడు ఏది మాయ ఏది అర్థం కాకుండా పోతుంది. ఈ రకంగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు తీసుకోవడం ఉంది ఆ విధంగా. కాబట్టి మనం ఇటువంటివి చాలా ఉన్నాయి, వాటిని మనం లెక్క చేయకుండా మనం అసలైన జ్ఞానం తెలుసుకుంటూ పోవాలా. అర్థమైందా? రాజవిద్య రాజగుహ్యం అని కూడా ఒకటి ఉంది. రాజ అంటే గొప్ప అని, దానికంటే పెద్దది లేదు అని. అందుకే రాజవిద్య అంటే గొప్ప విద్యల్లోకి వెళ్ళా గొప్ప విద్య ఇది దేవుని జ్ఞానం. అర్థమైందా? కాబట్టి రాజ అనే పదం అక్కడ ఉపయోగించారు. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద అని అర్థం. బ్రహ్మ అనే పదం కూడా ఉపయోగించారు. బ్రహ్మ అన్న రాజ అన్న అది ఎవరికి వర్తిస్తుంది? దేవునికి వర్తిస్తుంది. కీయము అంటే క్రీడ అనే పదం నుంచి కీయం అనేది పుట్టింది, ఆట. అర్థమైందా? పని, ఆట లేకపోతే పని అంటాం. అర్థమైందా? రాజకీయము అంటే జ్ఞానం యొక్క పని అని అర్థం. రాజకీయ నాయకులు అంటే జ్ఞాన నాయకులు కాదు వీళ్ళంతా. రాజకీయం అంటే ఏమని అర్థం? జ్ఞానం, దేవుని జ్ఞానము అని, దేవుని జ్ఞానం యొక్క పని అని అర్థం. రాజకీయము అంటే కీయం అంటే పని, రాజకీయం అంటే దేవుని పని. అర్థమైందా? రాజకీయం అంటే ప్రజల సేవ అంటున్నారు. ఆ ప్రజల సేవ కూడా సక్రమంగా చేయకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పోట్లాడుతున్నారు అన్నమాట. నేను రాజకీయంలో ఉన్నా అంటారు. రాజకీయంలో అంటే ఎక్కడ ఉండేది? ఎవరు రాజకీయంలో ఉన్నారు? దేవుని జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటున్నాడో, దేవుని జ్ఞానం ఎవరికైతే తెలిసిందో, దేవుని పని ఎవడైతే చేస్తున్నాడో వాడు రాజకీయము చేసినట్టు. అర్థమైందా? అట్లా లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజకీయులు కాదు. నిజమైన రాజకీయుడు ఎవడు? దేవుని జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు నిజమైన రాజకీయులు. అంటే ఒక ఆయన చెప్పిన, మీరు రాజకీయంలోకి వస్తున్నారా అంటే అని అడిగినాడు ఒక ఆయన. నాకేంటి రాజకీయం, నేను పెద్ద రాజకీయంలో ఉన్నానని చెప్పినాడు. నాకు రాజకీయం లేకపోతే కదా, నేను ఆల్రెడీ పెద్ద రాజకీయంలో ఉన్నాను, మీరు అనుకునే రాజకీయంలో లేను, నాకు రాజకీయం అవసరం లేదని చెప్పినాడు. అంటే నాకు తెలుసు రాజకీయం అంటే ఏమిటిది, వాళ్ళకి తెలుసు రాజకీయం అంటే ఇప్పుడు ఇదే అనుకున్నారు, ఏదో మంత్రులు, ప్రెసిడెంట్లు, ప్రభుత్వాలని. కానీ అది రాజకీయం కాదు. రాజకీయ నేతను నేను అంటే, నేత అంటే పెద్ద గురువులని, అంటే జ్ఞానంలో గురువులని, అంతే కదా. రాజకీయ నేతలు అంటారు. అంటే రాజకీయ నేతలు ఎవరు లేరు, ఇవన్నీ పేరుకు చెప్పుకునే నేతలు వీళ్ళంతా. కానీ వాస్తవంగా నిజమైన రాజకీయం అంటే ఏమంటే దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానం యొక్క పని, అది నిజమైన రాజకీయం. ఈరోజు కొంతమంది చెప్పాను నేను, మీరు జ్ఞానం తెలుసుకోండి, ఈ జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయండి, అది దేవుని సేవ అవుతుంది అని చెప్పాం. ఆ దేవుని సేవ అయితే ఏదైతే ఉందో అది నిజమైన రాజకీయం అవుతుంది, దేవుని పని అవుతుంది. కాబట్టి నిజమైన రాజకీయులు దేవుని దృష్టిలో ఎవరు అంటే దేవుని పని చేసేవాళ్ళు. నువ్వు రాజకీయంలోకి రావాలనుకున్నావా? ఇప్పుడంతా మీరు రాజకీయంలో ఉన్నారు. రావాలనుకుంటే రాండి. ఇంకా కొంతమంది ఇది డబ్బులు వచ్చే రాజకీయం కాదు, డబ్బులు రాదు ఏంటో, జ్ఞాన రాజకీయం. డబ్బులు ఒక పైసా రాదు చూడండి. ఇవాళ మిగతా వాళ్ళ మాదిరి కోటీశ్వరులు అవుతామనుకుంటే మాత్రం అంటే ఇడిచిపెట్టిపోయి కోటీశ్వరులు అవుతారు. అంటే ఇది జ్ఞానధనంలో కోటీశ్వరులు అవుతారు. వాస్తవం ఇది ఎంత వస్తుంది ఈ ధనం. కానీ బయట రాజకీయం లేకపోతే ఎంత సంపాదించినా ఈ ఇడిచిపెట్టిపోవాలను. కాబట్టి ఒక పైసా కూడా నేను రాదు. ఇప్పుడు ఈ రాజకీయంలోకి వస్తే కొన్ని కోట్ల జ్ఞానధనం వస్తుంది. అర్థమైందా? కోట్ల రూపాయల జ్ఞానధనం వచ్చినట్టే నీకు లెక్క. కానీ ఇది ఎంత వస్తుంది. కాబట్టి ఇది శాశ్వతమైన ధనము. ఈ రాజకీయంలోకి వచ్చి రాజకీయం చేయండి, నిరంతరం చేయండి, ఏరే వాళ్ళతో కూడా చేపియండి. అంటే దేవుని సేవ. రాజకీయం అంటే ఇంకో దాంట్లోకి పోతుంది మీరు మళ్ళా. అర్థమైందా? ఇప్పుడు ఇంతటితో నేను చెప్తున్నామంటే ఈరోజు మీరు
అంటే వికృతినామ సంవత్సరం సందర్భంగా, ఈ వికృతినామ సంవత్సరంలో మేము పుట్టిన సందర్భంగా శరీరం యొక్క జ్ఞానాన్ని మేము చెప్పాం. శరీర జ్ఞానంలో ఊరు అనే పదం చెప్పుకుంటూ ఆ ఊరు శరీరము అని చెప్పి, ఆ ఊటలు చాలా ఉన్నాయని చెప్పి, ఇందులో బొడ్డు అనేది ఒకటి కూడా ఉందని చెప్పి, ఊరికి బొడ్డు ఉన్నట్టే దీనికి కూడా ఒక బొడ్డు ఉందని చెప్పి, దానికంతా ఆ ఊరికంతా పెద్ద ఒకటి ఉండాలని చెప్పుకున్నాము. వాడే నిజమైన మనకు ఆ స్నేహితుడు, వాడే నిజమైన పొరుగువాడు, నీ పక్కన ఉండేటువంటి వాడు, నీ మంచి చెడు చూసేవాడంతా వాడే. కాబట్టి వాని గురించి మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఆపేస్తున్నాను, ఇంతకు ముగిస్తున్నాను.